జ్యోత్స్న ప్లాన్ తిప్పికొట్టి ఆఖరి నిమిషంలో ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జ్యోత్స్న అయితే కార్తిక్ని ప్రతి విషయంలో కూడా భయపెడుతూనే ఉంటుంది. ఇక జ్యోత్స్న ఏం చెయ్యబోతుందో, దీపకి ఎలాంటి ఆపద తలపెట్టబోతుందో అర్థం కాక కార్తిక్ అయితే సతమతమైపోతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే దాసు అయితే అంటూ ఉంటాడు, అల్లుడు ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఇక జ్యోత్స్న గురించి నిజాన్ని బయట పెట్టేస్తేనే వదిలిపోతుంది. నువ్వేమో ప్రతి విషయంలో కూడా భయపడుతూనే ఉన్నావు. నువ్వు ఇలా భయపడితే ఇక జ్యోత్స్నకి ఇంకా లోకువైపోతుంది. అది ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉంటుంది అంటూ అనంగానే, లేదు మావయ్య, నాకు అవకాశం దొరక్కపోదు. జ్యోత్స్నకి ఖచ్చితంగా బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు. ఏమోరా, జ్యోత్స్నని చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. తాను దీపకి ఎలాంటి ఆపద తలపెడుతుందో అని భయమేస్తుంది. దీపకి గనక జ్యోత్స్న కారణంగా ఏదైనా జరగరానిది జరిగితే దశరథ్ అన్నయ్య ఎట్టి పరిస్థితిలో మనల్ని క్షమించడు. ముఖ్యంగా ఈ విషయం దీప దూరమైన తర్వాత గనుక బయటపడితే, సుమిత్ర వదిన అప్పుడు దీప తన కన్న కూతురని తెలుసుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఇక మన మొహాలు వదినికి చూపించలేము. అందుకనే చెప్తున్నాను, ఏదోటి తొందరగా నిర్ణయం తీసుకో. మన చేయి దాటిపోయిన తర్వాత మనమేమీ చెయ్యలేము. జ్యోత్స్న మనసు మార్చుకోవాలి, తన తప్పు తను తెలుసుకోవాలి అని నువ్వు ప్రయత్నిస్తున్నావు. కానీ జ్యోత్స్న మమ్మలా మనం ఏం చెప్తే అది నమ్మే అమాయకురాలు కాదు. జ్యోత్స్న చాలా తెలివైంది. తను మనం ఏది చెప్తే అది నమ్మదని ఈ డిఎన్ఏ రిపోర్ట్ ద్వారానే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తావో నువ్వే తెలుసుకో అంటూ దాసు అయితే అంటూ ఉండంగా, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మావయ్య. ఖచ్చితంగా జ్యోత్స్నకి బుద్ధొచ్చేలా చేస్తాను. తను ఏదైతే ఈ ప్రపంచం అంటూ మురిసిపోతుందో ఆ ప్రపంచం తనది కాదని తెలిసేలా చేస్తాను అంటూ కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. ఏమంటున్నావురా, నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అనంగానే అప్పుడే కార్తిక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక కార్తిక్ ప్లాన్ ప్రకారమే శౌర్యనైతే జ్యోత్స్న గదిలోకి అయితే పంపిస్తాడు. ఇక జ్యోత్స్న గదిలోకి వెళ్ళంగానే అప్పుడే ఇక శౌర్య అయితే లోపల ఆడుతూ ఉంటుంది. ఇంతలో ఇక అది చూసిన జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మళ్ళీ ఈ శౌర్య ఎందుకు వెళ్ళింది? ఆ రిపోర్ట్స్ కనుక బయట పెట్టింది అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే అంటూ కంగారు పడుతూ ఇక పైకి అయితే వెళ్తుంది జ్యోత్స్న. అప్పుడే ఇంతలో జ్యోత్స్న కంగారు చూసిన కార్తీక్ అయితే వెంటనే సుమిత్ర దగ్గరికి వచ్చి, అత్త, జ్యోత్స్న ఎందుకో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. మామయ్యతో గట్ట ఎవరితో ఏమీ అనకుండా ఒక్కసారి వెళ్ళి చూసిరా అత్త అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సరేరా, ఇప్పుడే చూసొస్తాను అంటూ ఇక సుమిత్ర కూడా వెనకాలే వెళ్తుంది. అప్పుడే ఇంతలో జ్యోత్స్న అయితే దిండి కిందున్న రిపోర్ట్స్ మళ్ళీ తీసి, ఈ రిపోర్ట్స్ ఎవరు తీయలేదులే, ఈ పిల్ల బచ్చా లోపలికి వచ్చింది కదా, ఈ రిపోర్ట్స్ ఏమన్నా తీస్తుందేమని భయపడ్డాను. ఇంకెవరూ తీసి వాళ్ళే లేరు, ఇవి సేఫ్గా ఇక్కడే పెట్టుకోవాలి అంటూ ఇక పక్కనున్న లాకర్లో అయితే పెడుతుంది జ్యోత్స్న. ఇంతలో ఆ రిపోర్ట్స్ చూసి కంగారు పడుతూ లాకర్లో పెట్టడం ఇవన్నీ గమనించిన సుమిత్ర అయితే, జ్యోత్స్న ఏదో దాచిపెడుతున్నట్టుంది, తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, అది మాతో చెప్పుకోలేకపోతుందా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆ రిపోర్ట్స్ అక్కడ దాచిపెట్టి కంగారుగా బయటికి వెళ్ళంగానే సుమిత్ర అయితే గదిలోకి వెళ్తుంది. ఆ లాకర్లో ఉన్న రిపోర్ట్స్ అయితే తీసి చూస్తుంది. అప్పటికి సుమిత్రకైతే అర్థమవుతుంది, దీపే తన కన్న కూతురు అని, దీప కారణంగానే తను బ్రతకాను అని. ఈ విషయం తెలుసుకున్న సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి, దీప నా కన్న కూతురా? ఈరోజు నా ప్రాణాలు నిలబడడానికి కారణం దీప? లేదే, నాకు ఆపరేషన్ జరిగేటప్పుడు జ్యోత్స్నకి నాకు కదా ఆపరేషన్ చేశారు, దీపకేమీ జరగలేదు కదా. మరి అలాంటప్పుడు దీప నా కన్న కూతురు అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ విషయం ఎవరిని అడగాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర.
అప్పుడే ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ ఉండగా దశరథ దీప తన కన్న కూతురు అనడం, దీప గురించి విపరీతంగా ఆలోచిస్తూ బాధపడడం ఇవన్నీ గుర్తు చేసుకున్న సుమిత్రకైతే అర్థమవుతుంది దీప తన కన్ను కూతురని దశరథకి ఎప్పుడో తెలుసని. అంటే ఈయన కావాలని నా దగ్గర నిజాన్ని దాచిపెట్టినట్టున్నారు. అంటే నేను ఇన్ని రోజులు మోసపోయానా? జోష్నే నా కన్న కూతురు అనుకుని నా కడుపున పుట్టిన బిడ్డని దూరం చేసుకుని ఇన్ని సంవత్సరాలు ఎలా మోసపోయాను? అసలు దీప నాకు ఎలా దూరమైందో అర్థం కావడం లేదే. ఈ విషయాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే కార్తీక్ని పక్కకి తీసుకువచ్చి, ఏంట్రా, ఏం జరుగుతుంది? నిన్ను చూస్తూ ఉంటే చాలా టెన్షన్గా కనపడుతున్నావు. జోష్ని చూస్తూ ఉంటే ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఏం జరుగుతుంది? తను మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందా? ఆ ప్లాన్ నీకు తెలిసిందా అంటూ అడుగుతూ ఉండగా, ఏం తెలుస్తుంది మామయ్య, దీపనే చంపేయాలని ప్లాన్ చేసింది జోష్న. ఇందాక నేను ఒక్క నిమిషం లేటుగా వెళ్ళినా ఆ పైనుంచి దీపని కిందకి దోసేసి ఉండేది. దీప మనకి దక్కుండేదే కాదు. అందుకనే జోష్న నుంచి ఏ విధంగా దీపని కాపాడుకోవాలని నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. దీపే ఇంటి వారసురాలని జోష్నకి రిపోర్ట్స్ ద్వారా తెలిసిపోయింది. దీప బెడ్ శాంపిల్స్ కూడా సంపాదించి ఇక రిపోర్ట్స్ అయితే తీసుకువచ్చింది తను. ఇప్పుడు దీపని ఏం చెయ్యబోతుందో అని భయం వేస్తుంది అంటూ ఇక కార్తీక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలన్నీ సుమిత్ర అయితే వినేస్తుంది. అంటే ఈయనకి నిజం తెలిసి జోష్న నుంచి నా కూతుర్ని కాపాడుకుంటూ వస్తున్నట్టున్నారు. జోష్న ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ ఇక చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. ఇప్పుడు జోష్న దీపని ఏ విధంగా చంపబోతుంది, అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటూ ఏమీ తెలియనట్టు సుమిత్ర అయితే కిందకి వెళ్తుంది. అప్పుడు ఇక జోష్న అయితే కేక్ కటింగ్ చేద్దాం మమ్మీ, రా మమ్మీ అంటూ ఇక సుమిత్రనైతే దగ్గరికి తీసుకుని కేక్ అయితే కటింగ్ చేయిస్తుంది జోష్న. ఇంతలో ఇక ఫస్ట్ మనం దీపకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి కేకు ఫస్ట్ దీపకే పెట్టాలి అంటూ ఇక ఇంతలో జోష్న అనగానే అప్పుడే కార్తీక్ అయితే, లేదు దీపకి ఫస్ట్ పెట్టడం కాదు, నీకే ఫస్ట్ పెట్టాలి అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటి బావా, ఇందాక భోజనం దగ్గర కూడా నేను దీప పెట్టింది తిన్నాను కదా, ఇప్పుడు ఈ కేకు తినకపోతే ఎలాగా అంటూ అడుగుతూ ఉండగా, చూడు దీపకి నువ్వు ఫస్ట్ ప్రాధాన్యత ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు, అందరితో పాటే పెట్టు అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే, లేదు నేను నా కన్న కూతురైన జోష్నకే ముందు పెడతాను, ఎందుకంటే జోష్న అంటే నాకు ప్రాణమని మీ అందరికీ తెలుసు కదా, అందుకనే ముందు జోష్నకి కేకు తినిపిస్తాను అంటూ ఇక విషం కలిపున్న కేకునైతే జోష్నకి పెట్టబోతూ ఉండగా అప్పుడే జోష్న అయితే ఆ ముక్కను కింద అయితే పడేస్తుంది. ఏమైంది జోష్న, ఎందుకు కిందకి ఇసురు కొట్టావు అంటూ సుమిత్ర అడుగుతూ ఉండగా, అబ్బే అదేమీ లేదు మమ్మీ, దీప తినకుండా నేను ఎలా తింటాను, అందుకనే కింద పడేశాను, ఏమీ అనుకోవద్దు, నీ చేత్తోనే ఆ దీపకి ఆ కేకు పెట్టు అంటూ చెప్తూ ఉంటుంది. జోష్న అయితే, లేదు జోష్న నీకే పెట్టాలి అనుకున్నాను కదా, సర్లే అది కింద పడిపోతే పడిపోయింది, ఇంకో పీస్ తీసి పెడతాను అంటూ సుమిత్ర అయితే ఇంకోటి తీసి పెడుతూ ఉండగా అది కూడా కింద పడేస్తుంది జోష్న. ఏంటి జోష్న, భయపడుతున్నావా? ఇందులో విషం కలిపావు, ఇది దీప తింటే చనిపోతుంది అనుకున్నావు, కానీ నీ ప్లాన్ రివర్స్ అయ్యేసరికి ఆ చావు నీ దాకా వచ్చేసరికి భయమేస్తుందా? దీపే నా కన్న కూతురని నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ ద్వారా అన్ని నిజాలు తెలుసుకున్నాను. కేకులో విషం పెట్టి నా కన్న కూతుర్నే చంపేయాలని చూస్తావా? అది నీ దాకా వచ్చేసరికి భయమేస్తున్నట్టుంది. ఇప్పుడు ఈ కేకు తింటావా లేదా అంటూ సుమిత్ర అయితే నిలదీసేసరికి జోష్న అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. లేదు మమ్మీ, నేను ఈ కేకు తినలేను, నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు, నాదే తప్పు అంటూ జోష్న అనగానే, నిన్ను క్షమించేదే లేదు, ఇన్ని సంవత్సరాలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తే మాకే ద్రోహం చెయ్యాలని చూసిన నిన్ను ఎలా క్షమిస్తాను?
ఎట్టి పరిస్థితిలో క్షమించలేను, నిన్ను అరెస్ట్ చేయిస్తాను అంటూ సుమిత్ర అయితే జోష్నకి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. దీపనైతే ఇక దగ్గరికి తీసుకుని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అన్ని నిజాలు బయటపడడంతో దశరథ, కార్తీక్ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.